రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఇప్పుడు వచ్చేసింది, కానీ తిరుపతి టీటీడీలో 6 నెలల క్రితమే కోడ్ వస్తున్న విషయం తెలిసిపోయింది వాళ్ళకి. ఎందుకంటే దోపిడీ దందాని 6 నెలల క్రితమే మొదలుపెట్టేశారనమాట. విషయంలోకి వస్తే టీటీడీ శ్రీవారి సన్నిధిలో చైర్మన్ ఈవోల కాంట్రాక్టుల దోపిడీ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నాం ఇవాళ. టీటీడీలో అంతా రహస్యమే, పారదర్శకత ఏమాత్రం ఉండదు, ట్రాన్స్పరెన్సీ నిల్. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి ఏమాత్రం పారదర్శకత ఉండదు. టీటీడీకి దేవదేవుని కోసం భక్తులు చెల్లించే ముడుపులు, హుండీ డబ్బులు కావచ్చు, రకరకాల మార్గాల ద్వారా భక్తులు చెల్లించే డబ్బులుకి సంబంధించి ఏమాత్రం జవాబుదారీతనం కనపడదు. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్, పరమరహస్యం, ఎవ్వరికీ తెలియదు. వెబ్సైట్లో పెట్టరు. కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటివి టీటీడీకి వర్తించవు. సమాచార హక్కు ఆర్టీఏ యాక్ట్ అసలు మాకు వర్తించదు, పో ఏం పీక్కుంటావో పీక్కో అన్న టైప్లో చెప్పారు. సమాచార హక్కు టీటీడీకి వర్తించదంట. వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో ఏ వివరాలు పెట్టరు. బోర్డు మీటింగ్లు పెడతారు, కానీ ఏమేమి చర్చించారో లోపల అనేది భక్తులకు తెలియజెప్పరు. లోపల ఏమి రహస్యాలు ఉంటాయో ఏమో అని తెలియజెప్పరు. ఇంజనీరింగ్ పనులు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఏ పనులకు ఇచ్చాము, ఏవి లేదు, ఎంతెంత ఉంది, దాని షెడ్యూల్స్ ఏంటి, ఇవేవి వెబ్సైట్లో ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సీక్రెట్, పరమరహస్యం అంతా. పాలన పారదర్శకంగా ఉండాలి అంటూ 2 దశాబ్దాల క్రితమే మనం ఆర్టీఏ యాక్ట్ తెచ్చుకున్నాం. కానీ దేవస్థానంలో మాత్రం, తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఆర్టీఏ యాక్ట్ చెల్లదు. ప్రభుత్వ జీవోలు తెలుగుదేశం పాలనలో మనం వెబ్సైట్లో పెట్టాం. ఈ వైసీపీ ప్రభుత్వం పెట్టకపోయినా 3-4 సంవత్సరాలు పెట్టకపోతే రీసెంట్గా హైకోర్టు 4 మొట్టికాయలు వేస్తే ఇప్పుడు పెడుతున్నారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం పెట్టరు. సంబంధం లేదు. హైకోర్టు అయితే మాకు ఇంకోటి అయితే మేము పెట్టాం అంతే. కేంద్రంలోని ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ డాష్బోర్డ్లో అన్నీ పెడుతుంది, కానీ టీటీడీలో మాత్రం పెట్టరు. ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ పారదర్శకత ఏది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండదు. ఇవి ఉండకపోవడం వల్ల ఏం జరుగుతోంది అంటే కేవలం 2 వ్యక్తులు మాత్రమే అన్ని నిర్ణయాలు తీసేసుకుంటారు. ఒకరు ఈవో ధర్మారెడ్డి అయితే, ఇంకొకరు కొత్తగా వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు. ఈ 2 రెడ్డి గారులు మొత్తం దేవస్థానం ఏకఛత్రాధిపత్యంగా పరమరహస్యంతో నడిపేస్తుంటారు. వాళ్ళే డెసిషన్లు తీసుకునేస్తారు, కాంట్రాక్టులు ఇచ్చుకునేస్తారు, నిధుల విడుదల చేసేస్తుంటారు, ఎవ్రీథింగ్. కానీ ఎవరికి ఏం చెప్పరు. వాళ్ళిద్దరే కలిసి మొత్తం డెసిషన్లు చేసుకుంటారు. లాభం కూడా వాళ్ళే తీసుకుంటారు, దేవుడికి ఏం పోనీరు. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా సెప్టెంబర్ 23లో వచ్చారు అనుకుంటా. సో టీటీడీ ప్రతి నెల లేదా ప్రతి 2 నెలలకోసారి బోర్డు సమావేశాలు పెడుతుంది. కానీ చిత్రంగా కరుణాకర్ రెడ్డి వచ్చిన సమయం నుంచి, సెప్టెంబర్ నుంచి బోర్డు సమావేశాల రిజల్యూషన్స్ని వెబ్సైట్లో పెట్టడం మానేశారు. ఆ రోజు దాకా, అంటే 2023 సెప్టెంబర్ దాకా ప్రతి బోర్డు రిజల్యూషన్ని వెబ్సైట్లో ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. నిన్న సాయంత్రం ఉన్నాయి, ఇవాళ కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. ఎవరైనా సరే తిరుమల.orgలో వెళ్ళి చెక్ చేసుకుంటే కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా వచ్చేందాకా మాత్రం బోర్డు రిజల్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం మాయమైపోయినా అసలు పెట్టడం మానేశారు. రహస్యం కదా. సమావేశాలు అయిన తర్వాత క్లుప్తంగా ఏదో ఇలా చేశాము అంటే చెప్తారా, కానీ అసలు బోర్డు సమావేశంలో ఏం చర్చించారో వెబ్సైట్లో పెట్టరు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన 3 నెలల్లోనే సుమారు 1300 కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టులు ఇచ్చుకున్నారు. కానీ ఏ విషయం వెబ్సైట్లో ఉండదు. ఈవో ధర్మారెడ్డి మనోడే కాబట్టి చాలా భాగానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చేశారు. కానీ వివరాలు ఏవి కరుణాకర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి పొరపాటును కూడా ఉండవు. అసలు బోర్డు సమావేశాలు ఎన్నిసార్లు పెట్టారు, ఎప్పుడెప్పుడు పెట్టారు, ఏమీ ఉండవు, అంతా రహస్యం. చిత్రంగా మామూలుగా ఇందాక నేను చెప్పాను, మీటింగు ప్రతి నెలకో ప్రతి 2 నెలలకో ఒకసారి పెడతారు. కరుణాకర్ రెడ్డి గారు రాగానే, నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక 6 నెలల ముందే ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసిపోయి టక పనులు చేసుకోవాలన్నట్టు కరుణాకర్ రెడ్డి గారు రాగానే 60 రోజుల్లో 4 సార్లు బోర్డు మీటింగ్లు పెట్టారు. టీటీడీ చరిత్రలో అదే ఫస్ట్ టైం. ప్రతి 15 రోజులకి ఒకసారి బోర్డు మీటింగ్లు పెట్టడం.
బోర్డు మీటింగులు భక్తుల సౌకర్యార్థం ఏమన్నా చేయాలి అని పెట్టాలి, కానీ ఈఓ చైర్మన్లు తమ వర్కుల కోసం, కమిషన్ల కోసం ప్రతి 15 డేస్కి ఒక బోర్డు మీటింగ్ పెట్టారు. టేబుల్ అజెండా కింద కొన్ని 100 కోట్ల వర్కులు తెచ్చి ఆమోదింపజేసేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే సరే, ఒక్క క్షణం ధర్మారెడ్డి గారు సంగతి చూద్దాం. ఇప్పుడు చైర్మన్ గారు వచ్చినప్పటి నుంచి ఏదైతే బోర్డు రెజల్యూషన్లు, వెబ్సైట్లు మొత్తం అంతా రహస్యం అంటామో, దానికి ఇప్పుడు ఇది 2024 కాబట్టి 2022లో ఆయన ఈఓగా వచ్చినప్పటి నుంచి ఒక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేవు. జవహర్ రెడ్డి గారు ఈఓగా ఉన్నప్పటి దాకా, అంటే 2022 దాకా ప్రతి ఇంజనీరింగ్ వర్క్, దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏంటి, ఎంత ఇచ్చారు, దాని షెడ్యూల్ ఏంటి, దాని వర్కుల వాల్యూ ఎంత, జవహర్ రెడ్డి గారి ప్రస్తుతం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఉన్నప్పటిదాకా ఆయన్ని అభినందించాలి. ఖచ్చితంగా అన్ని వర్కులు వెబ్సైట్లో ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉన్నాయి. కానీ ధర్మారెడ్డి గారు ఈఓగా ఛార్జీ తీసుకున్నప్పటి నుంచి గత 1.5-1.30 సంవత్సరంగా ఒక్క అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇంజనీరింగ్ వర్క్లకు సంబంధించి లేనే లేదు. అన్నీ మాయం. బోర్డు రెజల్యూషన్స్ ఉండవు, అది చైర్మన్ గారు పెట్టలేరు. ఈఓ గారు ఇంజనీరింగ్ వర్క్లకు సంబంధించిన శాంక్షన్లు ఏమేమి వచ్చాయి, టెండర్లు ఏమీ పెట్టలేరు. ఆర్టీఐకి అప్లై చేయలేము, టీటీడీకి వర్తించదు. సరే, ఇలా ఉండగా ఎలక్షన్లు వస్తాయని ముందే తెలుసు కాబట్టి చైర్మన్ కొడుకు కరుణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ్ రెడ్డే ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఈఓ చైర్మన్లు కలిసి బడ్జెట్కు సంబంధం లేకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టులను తమ వారికి ఇచ్చుకునేశారు. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కూడా కొట్టేశారు. ఇదేదో ఆషామాషిగా నేను చెప్పటం లేదు, ఖచ్చితంగా వాస్తవాలతో సహా చెప్తున్నాం. బోర్డులో లేవు, బోర్డు రెజల్యూషన్ లేవు, ఇంజనీరింగ్ శాంక్షన్లు కూడా వెబ్సైట్లో పెట్టలేదు. కానీ ఎందుకు పెట్టలేదంటే ఇవన్నీ తెలిసిపోతాయని చెప్పి పెట్టలేదు. మొత్తం బడ్జెట్లో 3వ వంతు అదనపు బడ్జెట్కి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోకుండా 1,233 కోట్ల రూపాయలని కేటాయించుకున్నారు. అభివృద్ధి పరిపాలన అనే ముసుగులో చైర్మన్ కరుణాకర్ గారు తన కొడుకు గెలుపు కోసం తిరుమలలో ఏదో చేసేస్తే తనకు ఓట్లు పడిపోతాయి అంటూ తిరుపతికి సంబంధించిన ప్రభావితం చేసే ఎన్నో నిర్ణయాలను గత 6 నెలలుగా తీసేసుకున్నారు. వచ్చిన నెలలోనే సెప్టెంబర్లో సెప్టెంబర్లో ఈఓగా చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నారు. 702.11 కోట్ల రూపాయలు విలువ చేసే వర్కులను ఆమోదింపజేసుకున్నారు. 2023-24 సంవత్సరానికి మొత్తం ఇంజనీరింగ్ బడ్జెటే 300 కోట్లు. అప్పటికే 575 crores సుబ్బారెడ్డి గారు లాక్కొస్తే ఈయన రాగానే ఎక్స్ట్రాగా ఒక్క నెలలోనే సెప్టెంబర్లోనే 702.11 కోట్లు, అక్టోబర్లో 96.61 కోట్లు, నవంబర్లో 435 కోట్లు. వీళ్ళ నాన్న సొమ్ము, అది దేవుడి సొమ్ము కాదు, వీళ్ళ నాన్న సొమ్ము. వీళ్ళ అబ్బాయి కోసం కడుపు కాలిపోతుంది. వచ్చిన తిరుపతిలోని 3 సత్రాలు ఉండేవి. 1వ సత్రం కొట్టేసి కొత్త కట్టారు. 2-3 సత్రాలు డిఆర్ మాల్ గేటు ఆపోజిట్గా రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాయి. సో ఈ 2-3 సత్రాలని ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్ మీద కూల్చేశారు. అక్కడ కొత్తగా 2 సత్రాలు ఒక్కొక్కటి 300 కోట్లతో కట్టేయాలంట. మేము చాలామంది టీటీడీకి చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్లు కూడా కనుక్కున్నాం, ఏంది అసలు పరిస్థితి, అవేం కూలిపోయేట్టున్నాయని. లేవు, దాని మీద 2 అంతస్తులు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, అంత బాగున్నాయి అవి. ఒకవేళ కొట్టేయాలంటే, కొత్తవి కట్టాలంటే, శ్రీనివాసమ్మారో మాధవమ్మారో ఇంకోటి ఏమైనా కట్టాలంటే ముందు ఒకటి కొట్టేసి అక్కడ అది కట్టి తర్వాత ఇంకొక సత్రం కొట్టేస్తే బాగుండేది, ఒకవేళ కొట్టాలనుకుంటే. అయినా అదేది ఒక రోజు 1 నెలలోనే చేసే పనులు కాదు కదా, కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు అయితే గ్యారంటీకి పడుతుంది. కానీ కరుణాకర్ రెడ్డి గారు కనీసం డిజైన్లు కూడా లేకుండా బిల్డింగ్ డిజైన్స్ లేకుండా, షెడ్యూల్స్లో డిపిఆర్ లేకుండా ఆమోదించేసుకున్నారు. పక్కన ధర్మారెడ్డి గారు ఉంటారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రెడ్డి గారు కలిసి దాదాపు 600 కోట్ల రూపాయలు విలువైన 2 సత్రాలకు సంబంధించిన కాంట్రాక్టులను ఆగా మేఘాల మీద వర్క్ ఆర్డర్లు ఇష్యూ చేస్తారు. ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, వర్క్ ఆర్డర్లు ఇచ్చేస్తే 10% కమిషన్ మనం కొట్టేయవచ్చు. ఇక్కడ అంతా 10% కమిషన్ లెక్క. కాంట్రాక్టులు దోపిడీ, అదే నేను చెప్పిన దాకా శ్రీవారి సన్నిధిలో చైర్మన్ ఈఓలో కాంట్రాక్టులు దోపిడీ. వీళ్ళు ఎంత అందంగా డబ్బు సంపాదిస్తారంటే, కాంట్రాక్ట్లు ఇవ్వడం మన చేతిలో ఉంది,
నిధుల విడుదల ధర్మారెడ్డి చేతిలో ఉంది. బోర్డు చైర్మన్గా నేనున్నాను. వెబ్సైట్లో ఏం పెట్టము, బయటికి ఏం చెప్పము, మనకి ఇష్టం వచ్చిన కాంట్రాక్ట్స్ ఇస్తాము, ఉన్న బిల్డింగులు కొట్టేస్తాము, కొత్త బిల్డింగులు కడతామని చెప్పి వర్క్ ఆర్డర్లు ఇచ్చేస్తాము. వాళ్ళ దగ్గర నుంచి 10% నొక్కేస్తాం. చాలా సింపుల్. డబ్బు సంపాదించడం ఇంత ఈజీ. దేవస్థానంలో ఈవో చైర్మన్గా రెండోసారి ఎందుకు వచ్చారంటే తన కొడుకు ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా డబ్బు సంపాదించడం కోసం వచ్చారు. సంపాదించుకున్నారు కూడా. కానీ ఒకటేంటంటే ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయా? లేనే లేదు. ధర్మారెడ్డి గారు ఉండగా ముఖ్యమంత్రికి తెలియకుండా ఎట జరుగుతాయి? కరుణాకర్ రెడ్డి గారు ఉండగా ఇంకెట జరుగుతాయి. అన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసే ఆయనకు బాగా ఇన్ ఎవ్రీ పై హెస్ బీన్ స్పెండ్ విత్ అ నాలెడ్జ్ టు ది చీఫ్ మినిస్టర్ ఓన్లీ. సో టెండర్ షెడ్యూల్స్, బిల్డింగ్ డిజైన్స్ కూడా లేకుండానే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఒక్క నెల లోపల 2 పెద్ద సత్రాలు, బహుశా అందరూ తిరుపతికి వెళ్ళే ఉంటారు, అంతంత పెద్ద సత్రాలు, దాంట్లోని కలప, దాన్ని వుడ్డు మాత్రమే కొన్ని కోట్లు చేస్తుందని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ. సో ఈ 2 సత్రాలని ఒక నెల లోపల నేలమట్టం చేశారు, కూల్చేశారు. వేసవికాలం వచ్చింది, భక్తుల రద్దీ విపరీతంగా అక్కడ పెరిగిపోయింది. మరి దాంట్లో ఇంతకుముందు ఉండే పేద భక్తులు, చాలా పేద భక్తులే వస్తారు అక్కడికి. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం? సత్రాలు నేలమట్టం చేశారు, ఏమీ లేవు అక్కడ. సో ఇప్పుడు అలిపిరి దగ్గర చెట్ల కింద అక్కడ ఇక్కడ సేద్దిరుతున్నారు. ఇది సామాన్యులకు కరుణాకర్ రెడ్డి గారు వేసే భక్తుల పెద్దపీట. సామాన్యులకి అట్లే వేస్తారు, ఈయనకు మాత్రం సోఫాలకు వచ్చేప్పటికి బ్రహ్మాండంగా కొడుకు కోసం దాదాపు 950 కోట్ల రూపాయలు తిరుపతిలోనే, కేవలం తిరుపతి పట్టణంలోనే 950 కోట్ల రూపాయలు విలువైన వర్కుల్ని చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ అండ్ సెకండ్ చౌల్ట్రీ కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ఒక చౌల్ట్రీ కట్టి ఇంకో చౌల్ట్రీ చేయొచ్చు కదా. ఒక చౌల్ట్రీ కొట్టేసి దాంట్లో కట్టి కాదు అట్లా చేస్తే నీకు డబ్బులు తక్కువ వస్తాయి కదా. అందుకని 2 చౌల్ట్రీలో ఒక సత్రంలో 300 కోట్లు, ఇంకో సత్రంలో 300 కోట్లు అయితే 600 కోట్లు వస్తాయి. ఒక్కోటి కడితే 300 కోట్లు. తర్వాత ఎవరు వస్తారో మనకేం తెలుసు. మనం కోటి ఉండగానే మనం చక్కబెట్టేసుకోవాలి మొత్తం. స్విమ్స్లో కార్డియాలజీ వార్డు కొత్తగా కట్టేస్తాం, దానికి జనరల్ రిపేర్స్ అని ఇంకొక 300 కోట్లు. తిరుపతి పట్టణంలో ఉండే ఒకే ఒక లంగ్ స్పేస్ ఎస్వీఎస్ స్కూల్ గ్రౌండ్, పాపం పొద్దున్న లేస్తే పిల్లకాయలు అక్కడ ఆడుకునే వాళ్ళం, మేమంతా కూడా అక్కడ ఆడుకునే వాళ్ళమే. పక్కన నేను మ్యూజిక్ కాలేజ్ హాస్టల్ కడతాను సంతర్పణం. ఇట్లా మొత్తం మీద ఒక్కొక్క వర్క్ చూసుకొని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని తర్వాత ఈఓ గారి సహకారంతో ఈయన చైర్మన్ అయ్యి 950 కోట్ల రూపాయలు విలువైన వర్కుల్ని కేవలం 2-3 నెలల్లో ఇచ్చేసి, దానికి వర్క్ ఆర్డర్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 10% కమిషన్ కూడా కొట్టేసిన మహాఘనతైన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు. ధర్మారెడ్డి గారు ఆయన ఈఓగా, రెగ్యులేటరీ అథారిటీగా ఇవన్నిటినీ ఆపాల్సిన వ్యక్తి. కానీ ఆయనకంటే ముందు ఈయనే దానికి సౌలభ్యం చేశారు. వీళ్ళిద్దరూ కలిసిపోయి, రెడ్డి గారు ఇద్దరు కలిసిపోయి, కరుణాకర్ రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు ఇద్దరు కలిసిపోయి ఖచ్చితంగా దీంట్లో మేము అబద్ధాలు చెప్పేదేం లేదు, కొత్తగా వాళ్ళ మీద మేము అభియోగాలు మోపేదేమీ లేదు. వెబ్సైట్లో వాళ్ళు పెట్టరు కాబట్టి అందరూ చూడలేకపోవచ్చు. కానీ 1233 కోట్ల రూపాయల విలువైన వర్కులు ఇచ్చారు. దానిలో 950 కోట్ల రూపాయల వర్కులు కేవలం తిరుపతి పట్టణంలోనే. అంటే ఇదేమీ ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఈసీ భావించదా? ఈసీ కలుమూసుకోందా? ఈసీ చూడదా? ఇవంతా ఇవి దేవుడి డబ్బులా లేక కొత్త చైర్మన్ వచ్చా అని చెప్పి లడ్డూలు పంపక మరి కాంట్రాక్టులు పంచాడా ధర్మారెడ్డి గారు? ఇవేవి కనీసం 2-3 సంవత్సరాలకు పూర్తయ్యే వర్కులు కావు. అప్పటికి రాజు ఎవరో మంత్రో ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధికారంలోంచి వెళ్ళిపోబోతుంది. 6 నెలల లోపల ఇంత డబ్బులు సంపాదించిన ఘనత ఒక మేనేజ్మెంట్ స్టడీగా కూడా పెట్టచ్చాము. కరుణాకర్ రెడ్డి గారు ఎలా డబ్బు సంపాదించాలి అని ఎంత బాగా చెప్పారు జనాలకి. వీళ్ళు చేయింది ఒకటే, బహుశా దాని గురించి చేస్తారో తెలియదు, హుండీలో చేయబెట్టట్లేదు. దేవుడి హుండీలో చేయబెట్టలేదు, దాని గురించి చేస్తారేమో తెలియదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న క్రమం చూస్తుంటే హుండీలో చేయబెట్టేసి, భక్తులు డబ్బులు వేస్తున్న హుండీలో చేపెట్టేసి చేతికి ఎంత వస్తే అంత జవురుకుంటున్నారు, అంత జవిరేసుకుంటున్నారు. 950 కోట్ల రూపాయలు 2.5 monthsలో కాంట్రాక్ట్లు ఇచ్చేసా అంటే అది ఇప్పుడు కట్టకపోతే వచ్చిన నష్టము లేదు. అది బ్రహ్మాండంగా ఉన్నాయి అక్కడంతా. అవేమి ఇప్పుడల్లా పూర్తయ్యేవి కావు. అర్జెంటుగా దేవస్థానంలోని డబ్బులంతా తీసేసి బడ్జెట్కి 300 కోట్ల బడ్జెట్ని ఏకాఏకిన 1700 కోట్లకి పెంచేశారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అన్న తీసుకున్నారా? రాష్ట్ర ముఖ్యమంత్రి మనోడే కదా, కొత్తగా అనుమతి ఏంది అనుకున్నారేమో. ఇలాంటి వారిని దీన్ని అడ్డుకోవాల్సిన ఏమంటారు ప్లేస్లో ఉన్న ధర్మారెడ్డి లాంటి వారిని బదిలీ చేయడానికి బదులు, చర్యలు తీసుకోవడానికి బదులు సాక్షాత్తు ముఖ్యమంత్రే
ఈయన ఇంకొక 6 వారాలు ఉంటే ఆయన రిటైర్మెంట్కి అయిపోతుంది, ఆయన్ని బదిలీ చెయ్యొద్దు అని చెప్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లెటర్ రాస్తారు. మార్చి 12వ తేదీ, కోడ్ ఇంకొక 4 రోజుల్లో వస్తుందా అనంగా మార్చి 12వ తేదీ ముఖ్యమంత్రి గారు రాజ్నాథ్ సింగ్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కోసం, ఇది 3వసారి, ఫస్ట్ టైం కాదు. 2020లో ఒకసారి రాశారు, 22లో ఒకసారి రాశారు, అప్పట్లో డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు రాశారు, ఇది 3వసారి. ఒక వ్యక్తి కోసం టీటీడీ యుఓ కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే కలగజేసుకొని సొంతంగా ఆయన స్వహస్తాలతో సంతకం పెట్టి పైన రాజ్నాథ్ సింగ్ ది అంటూ ఆయనకు అభ్యర్థిస్తూ, ఈయన లేకపోతే ఇక్కడ ఏమో అయిపోతుంది, దర్శనాలు జరగవు, వేసవికాలంలో కష్టమైపోతుంది అంటే పుట్టినప్పటి నుంచి ఏమంటారు, ఇక ధర్మారెడ్డి గారే మొత్తం చూసుకుంటున్నట్టు. ఇలాంటి వాళ్ళని బదిలీ చేయాల్సింది పోయి లెటర్లు రాస్తారు. సో గత 6 నెలలుగా వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న నిర్ణయాల్ని ఈసీ మళ్ళీ సమీక్షించాలి. ఎందుకంటే ఎలక్షన్లకు 6 నెలల ముందు ఇంత పెద్ద ఎత్తున ఇంతవరకు ఎవరు చేస్తుండ్రు? ప్రతి నిర్ణయం తన కొడుకు కోసం, తన కొడుకు తన తర్వాత ఎమ్మెల్యే కావడానికి కోసం కరుణాకర్ రెడ్డి గారు తీసుకున్న ఆర్థికపరమైన నిర్ణయాలు ఇవన్నీ. ఇన్ని ఆర్థికపరమైన నిర్ణయాలు తన సొంతాని కోసం, తన కొడుకు కోసం, తన కొడుకు పోటీ చేస్తున్న తిరుపతి నియోజకవర్గాన్ని ప్రభావితం చేయడం కోసం తీసుకుంటున్నప్పుడు ఈసీ ఎందుకు ఈ కళ్ళు మూసుకొని ఉండిపోయింది? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇలా దుర్వినియోగం చేస్తుంటే రెగ్యులేటరీ అథారిటీగా ఉన్న ధర్మారెడ్డి గారు ఏమి చేయకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పట్టించుకోదు? కనీసం ఈసీ అన్నా పట్టించుకోవాలి కదా, ఈసీ కూడా పట్టించుకోదా? దేవస్థానం బడ్జెట్ని వైసీపీ ఎలక్షన్ బడ్జెట్ మరి మార్చేశారు. కేవలం అభినయ్ రెడ్డి గారి కోసమే ఈ మొత్తం 1233 కోట్లు దేవస్థానం బడ్జెట్ పెట్టినట్టుంది. ఆయన అక్కడ వాళ్ళ అబ్బాయి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి దాన్ని ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనం 4 డబ్బులు ఖర్చు పెడితే మంచి ఓట్లు పడతాయని చెప్పి పెట్టినట్టుందే, కానీ ఇంక దానికి వేరే అర్థమే లేదు. ముఖ్యమంత్రికి ఏం కావాలో అన్నీ అమర్చి పెడుతున్నాడు కాబట్టి కేంద్ర రాష్ట్ర నిబంధనలు ధర్మారెడ్డికి వర్తించవా? మిగతా ఆఫీసర్లు, ఉద్యోగులు వీళ్ళందరికీ వర్తించే నిబంధనలు ధర్మారెడ్డి గారికి వర్తించవా? ధర్మారెడ్డి గారు మాత్రం నిబంధనలు అన్నిటికీ అతీతుడా? ముఖ్యమంత్రి గారి దృష్టిలో మాత్రం అట్లే ఉంది. కనీసం చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్న, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అన్న పట్టించుకోకపోతే మిగతా ఆఫీసర్లు చేస్తున్న బదిలీకి అర్థమే ఉండదు. వాళ్ళు మాత్రం బదిలీ చేయాలి, ఈయన మాత్రం చేయకూడదా? చేసేవన్నీ అదేదో పనులు, దాన్ని ఏమంటారు, దూరేది మాత్రం ఇంకో చోట అన్నట్టు. పైకేమో పెద్ద ఈవో, ఆయన ఒక చైర్మన్, చేసేది మాత్రం ఇద్దరు సొంతానికి కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడం. సరే, ఇది పక్కన పెడితే టీటీడీ ఒక ధార్మిక సంస్థ. భక్తుల కోసం, భక్తుల మంచి కోసం ఏర్పడ్డ ధార్మిక సంస్థ. టీటీడీ ధార్మిక సంస్థకి ఏ రకమైన రాజకీయాలు ఉండవు. సో టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ఉన్న చైర్మన్ అనే వ్యక్తి కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కనీసం ఇన్ హిజ్ ప్రొఫెషన్ యాజ్ ఏ చైర్మన్గా ఉన్నప్పుడు కనీసం ఆయన నేను చైర్మన్ని, నేను రాజకీయ నాయకుని కాను అన్నట్టుగా ప్రవర్తించాలని, ఇట్ ఈజ్ అపొలిటికల్ పొజిషన్ అంటారు, అంటే రాజకీయేతర పొజిషన్. కానీ గత వారం రోజులుగా తిరుపతి పట్టణంలో లేకపోతే చుట్టుపక్కలంతా కలిసి కరుణాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఎలక్షన్ ప్రచారాన్ని కొడుకు కోసం చేసేస్తున్నాడు. సార్, ఒక్కసారన్నా ఆలోచించారా మీరు? అరే, నేను దేవస్థానానికి చైర్మన్ని, నేను భక్తులందరికీ సంబంధ బాంధవులని, భక్తులకి దేవస్థానానికి సంధానకర్తని, నేను ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని స్టేట్మెంట్లు ఇవ్వచ్చా? నేను ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకొని పక్క రాజకీయ పార్టీని తిట్టచ్చా? ఇది చేస్తే నేను 20,000 మంది ఉద్యోగులకు టీటీడీలో నేను అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా నేను కానీ, అంటే దాని చైర్మన్ కానీ ధర్మారెడ్డి కానీ వీళ్ళిద్దరూ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్గా ఉన్నారు కదా, ఈ టైప్లో వస్తే అది ప్రభావితం చేస్తున్నట్టు కదా అని ఈసీ అన్నా ఆలోచించిందా? ఆయన మాత్రం హ్యాపీగా తన కొడుకు కోసం ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ ధార్మిక సంస్థ టీటీడీ చైర్మన్గా ఆయన మాట్లాడే మాటలు రాష్ట్రం అంతా పోతాయి. ఎందుకంటే రాష్ట్రం అందరూ భక్తులు ఉంటారు కదా. ఆయన తిరుపతి పౌరుడు కావచ్చు, కానీ ఆయన పౌరుడు మాత్రమే కాకుండా ఒక ధార్మిక సంస్థ చైర్మన్ కూడా. ఆ స్థానం నుంచి ఒక పార్టీకి మద్దతుగా ఏ విధంగా మాట్లాడతాడు ఆయన? ఇది చైర్మన్గా, ఎమ్మెల్యేగా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? చైర్మన్ గారి
బుర్రలో ఈ ఆలోచన రాలేదా? కనీసం ఈసీకి రాలేదా? రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదా? కెన్ ఏ చైర్మన్ ఆఫ్ ఆ టీటీడీ, అదొక ధార్మిక సంస్థ, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ చెందిన ఆధ్యాత్మిక సంస్థది, దానికి సంబంధించిన వాళ్ళు ఒక పార్టీ తరఫున వకాలతా పుచ్చుకొని వేరే పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడచ్చా? ఇది కోడ్ వైలేషనే కాదు. కోడ్ వైలేషన్ సంగతి పక్కన పెట్టండి, టీటీడీ చట్టంని కూడా ఆయన వైలేట్ చేస్తున్నాడు. ఇది వైలేటింగ్ ది లా ఆఫ్ టీటీడీ. ఈసీ షుడ్ అండర్స్టాండ్ హౌ క్రూషియల్ ఇట్ ఈస్ టు స్టాప్ దిస్ అనార్కీ ఇన్ ది నేమ్ ఆఫ్ అన్హెల్తీ డెమోక్రసీ. చైర్మన్గా దేవాలయ పరిపాలనా వ్యవస్థ తప్ప మిగిలినవేవీ ఆయన మాట్లాడకూడదు కదా. టీటీడీ చైర్మన్గా కోట్ల కొలది భక్తులతో సంబంధ బాంధవాలు ఉన్న ఒక వ్యక్తి ఇలా ఒక రాజకీయ పార్టీగా ఎలా మాట్లాడతాడు? తద్విరుద్ధమైన ట్విన్ పోస్ట్, ఒకటికొకటి సంబంధం లేని ట్విన్ పోస్ట్, ఎమ్మెల్యే చైర్మన్ రెండు ఒక వ్యక్తికి ఇవ్వడమే తప్పు. రెండు అది పక్కన పెడితే ఆ తిరుపతికి చెందిన వ్యక్తి, ఆయన తిరుపతికి చెందిన వ్యక్తి, ఆయన కొడుకు అక్కడ పోటీ చేస్తున్నాడు, ఆయన ఎమ్మెల్యే, ఆయన చైర్మన్ కూడా, అన్ని పొజిషన్లు ఆయన దగ్గరే పెట్టుకొని నేను ఈ చేత్తో నేను దేవస్థానం, ఈ చేత్తో మా అబ్బాయి, ఈ చేత్తో నేను మాట్లాడతాను, ఈ చేత్తో దేవస్థానానికి సంబంధించిన కాంట్రాక్ట్లు తీసుకుంటాను, ఈ చేత్తో మా అబ్బాయి ప్రచారం చేసుకుంటాను. ఏమన్నా అర్థం ఉందా అండి? బొర్ర ఉండే వాళ్ళకి ఏమన్నా అనిపిస్తుందా? సిగ్గులేదు అసలు మీకు? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. కనీసం ఆలోచించరా కరుణాకర్ రెడ్డి గారు? లక్ష్మణ రేఖ, మీరు లక్ష్మణ రేఖ దాటకుండా చూడాల్సిన బాధ్యత మీ యొక్క వ్యక్తిపరంగా మీ యొక్క బాధ్యత. చైర్మన్గా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ అబ్బాయి పోటీ చేస్తున్నారు. ఈ మూడు దీన్ని మీరు ఏమంటారు మేనేజ్ చేసుకొని లక్ష్మణ రేఖ దాటకుండా ఉన్నారు. కానీ మీరు లక్ష్మణ రేఖ అసలు మీకు రేఖే లేదు, మీరు అసలు గీతే లేదు మీకు. ఎక్కడ పడితే కాంట్రాక్టులు సొంతానికి ఇచ్చేసుకోవాలి, మీ అసలు గీత ఏందండి? కానీ లక్ష్మణ్ రేఖ దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఉంది కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం ఈసీ చైర్మన్ యాక్టివిటీస్ మీద ఒక కన్ను వేసి ఆ లక్ష్మణ్ రేఖ దాటకుండా చూడాల్సిన బాధ్యత ఏదే ఉంది కదా. లేదా కనీసం ఎన్నికలు అయ్యేంత దాకా చైర్మన్ని పక్కన పెట్టాలి. దిస్ ఈజ్ ది డిమాండ్ ఆఫ్ టీడీపీ, నాట్ ఓన్లీ టీడీపీ. కనీసం టీటీడీ మీద ఏమాత్రం ప్రేమ, ఏమాత్రం బాధ్యత ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఇదే కోరుతాడు. మీకు అంతగా టీటీడీ చైర్మన్ మీకు ఇచ్చారు, ఆయన ముఖ్యమంత్రి ఇచ్చుకున్నారు, మీ ఇష్టం. కానీ టీటీడీ చైర్మన్గా ఉంటూ మీరు నేను ఎన్నికల ప్రచారంలో మా అబ్బాయి తరఫున చేయాల్సిందే ప్రచారం అంటే కనీసం టీటీడీ కన్నా ఈ 1.5 months 2 months పాటు దూరంగా ఉండండి. సిఈసి హ్యాస్ టు టేక్ అ డెసిషన్ టు కీప్ హిమ్ అసైడ్. పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి ఇట్లా పక్కన పెడితే దీనికి ఇంతకుముందు ఇట్లాంటి ప్రెసిడెన్స్ ఏమీ లేదు అని వాదిస్తారేమో. కానీ అలా ఊరుకోకూడదు. ఎందుకంటే ఇంతవరకు ఈ రోజు దాకా టీటీడీలో చైర్మన్గా ఉంటూ, అతనే తిరుపతి వాస్తవ్యుడుగా ఉంటూ, అదే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటూ, తన సొంత కొడుకే ఎమ్మెల్యేగా పోటీ చేసిన సందర్భం ఇప్పటిదాకా అయితే లేదు. సందర్భం వచ్చింది కాబట్టి రూల్స్ కూడా రావాలండి. రూల్స్ ఎక్కడి నుంచో రావు కదా. సందర్భం వచ్చింది కాబట్టి టీటీడీ చైర్మన్ని పక్కన పెట్టాలి. చివరి 6 నెలల్లో ఆయన తీసుకున్న డెసిషన్లన్నీ చూస్తే, ఒకసారి పరిశీలిస్తే ఆయన ఎందుకు పక్కన పెట్టాలో గ్యారంటీగా వస్తుంది. ఇంకా లాస్ట్ ధర్మారెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేయరా, ఇది ఒక 3-4 రోజుల నుంచి చాలాసార్లు మాట్లాడుకున్నారు. ఆయన ఒక 2-3 మాట్లాడంటే, ధర్మారెడ్డి గారు గత 20 సంవత్సరాల్లో 2004 నుంచి 2024లో సగం పాటు అని 9.5 సంవత్సరం పాటు ఆయన దేవస్థానంలో జేఈఓ ఆ పైన హోదాల్లో పనిచేశారు. ట్రూ, గత 20 సంవత్సరాల్లో ధర్మారెడ్డి గారు ఆ డిఫెన్స్ ఎస్టేట్లో ఆయన చేసిన ఉద్యోగంలో ఏం పొడిచాడో మాకే తెలియదు. కానీ సగం టైం ఆయన ఇక్కడే ఉన్నాడు. 2004 నుంచి 2006 దాకా, 2008 నుంచి 2010 దాకా. అప్పుడు కూడా అదేదో టికెట్ స్కామ్లో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనుకుంటాను, అతను ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు ఇతన్ని బదిలీ చేశారు. కానీ మళ్ళీ 2019లో మన ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పటి నుంచి ఇక్కడ జేఈఓ, అడిషనల్ ఈఓ, ఇప్పుడు ఈఓ. బోర్డు చేత ఒక రెజల్యూషన్ తయారు చేసుకున్నారు. వాళ్ళే కదా బోర్డు రెజల్యూషన్ బయట కూడా పెట్టరు కదా, మన ఇంటర్నెట్లో ఏముండవు. దాని ప్రకారం ఏమంటే వచ్చే 2 నెలల పాటు ఏ సిఫార్సు సూత్రాల మీద దర్శనాలు ఇవ్వరు. ఫేర్ అండ్ బాగుంది కూడా. కానీ ఇస్తారంట. ఈఓ డిస్క్రిషనరీ కోటా అంటే ఈఓ విచక్షణ మీద
ఆధారపడి ఆయన ఇవ్వచ్చంట. అంటే ఏంటి, ఈవోకి ఇష్టమైతే ఇస్తాడు, ఇష్టం లేకపోతే ఇవ్వడు. ఈవోకి ధర్మారెడ్డికి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి ఇస్తారు, ఇంకోటికి ఇవ్వడే. నువ్వు అంటే నాకు ఇష్టం, నీ ఫేస్ నచ్చలేదు, నేను నీకు ఇవ్వను, పో, నువ్వు అసలు టీడీపీ వాడి అంటాడు. ఆయన చేసే పని అదే కదా. 5 సంవత్సరాలు ఇదే పని చేస్తున్నాడు, ఇప్పుడు ఇదే పని చేస్తారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అంతటి విచక్షణ అధికారం ఒక వ్యక్తికి వచ్చా? దర్శనాల కోటా కూడా అంటే ఇంకా ఆయనకు అన్నీ ఉన్నాయి, ఏమి లేవు ఆయన దగ్గర. అంటే కోడ్ అనేది, దాని ఎలక్షన్ కోడ్ అనేది టీటీడీకి వర్తించదా, లేకపోతే ధర్మారెడ్డికి వర్తించదా? ఆయన ఆల్ ఇన్ ఆల్ అన్నిటికీ అతీతుడా? సీఈసీ ఇటన్ విషయాలు ఎందుకు పడుచుకోదండి? కోడ్ రావడానికి 4 రోజుల ముందే ఈ ధర్మారెడ్డి గారిని ఇంకొక 6 వారాల పాటు ఎక్స్టెండ్ చేయాలి అని ఇందాక నేను చెప్పినట్టు రాజ్నాథ్ సింగ్ గారికి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తారు. ఖచ్చితంగా సీఎం గారు రాసిన ఈ ఉత్తరం మీద విచారణ జరగాలి. ఎందుకంటే సీఎం ఉత్తరం రాసింది మార్చి 13వ తారీఖు, కోడ్ వచ్చింది మార్చి 18. ఈయన దగ్గర నుంచి పోయేప్పటికి 3 రోజులు ఖర్చు ఉంటుంది అక్కడికి. ఇప్పుడు ఇవాళ 26th, దేశమంతా ఎన్నికల కోడ్ ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం హౌ కెన్ ది సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఏ పాలసీ డెసిషన్? ఒక వ్యక్తిని డిప్యూటేషన్ మీద ఎక్స్టెండ్ చేయాలి అన్న పాలసీ డెసిషన్ని కోడ్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఎలా తీసుకుంటుందని సీఎం గారు అనుకున్నారు. అంటే ఏదో ఒక విధంగా సెంట్రల్ గవర్నమెంట్ని మభ్యపెట్టి మాయ చేసి 2020లో ఒక ఎక్స్టెన్షను, 2022లో ఇంకో ఎక్స్టెన్షను, 2024లో ఇంకో ఎక్స్టెన్షను. అంటే భారతదేశంలో ధర్మారెడ్డి గారిని మించిన వ్యక్తి లేరంట. ఆంధ్రప్రదేశ్లో అయితే అసలే లేరు. సాక్షాత్తు సీఎం గారు ఏమంటారు, ఆయన సంతకం పెట్టిన దీంట్లో ఇంకెవ్వరూ లేరు, ఈయనే ఉండాలి అని చెప్పి రాశారు. మా కర్మ కాకపోతే ఏమి అంటే ఏం ధర్మారెడ్డి ఒక్కడే ఉండాలా, ఇంకెవ్వరు అసలు ఉండకూడదా? ఐఏఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ వాళ్ళు ఏం చేస్తారండి? ప్రతి చిన్న విషయానికి వచ్చి మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంటారే, మీరు అందరూ పనికిరాని వాళ్ళు, ధర్మారెడ్డి ఒక్కడే డిఫెన్స్ ఎస్టేట్ నుంచి వచ్చిన ధర్మారెడ్డి ఒక్కడే సూపర్ సానిక్ పర్సన్ అన్నట్టుగా చెప్తుంటే మీరేం మాట్లాడరా? ప్రతిదానికి వచ్చి ఏందేదో మాట్లాడుతుంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్రంతో సంభాషణ చేసి డైలాగ్ నడిపి మేము పార్టీ తరఫున చెప్పిన ఈ విషయాలన్నిటి మీద తీసుకొని కోడ్ ఆల్రెడీ ఫోర్స్లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ రకమైన డెసిషన్ తీసుకోకూడదని చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద ఖచ్చితంగా మేము జాతీయ స్థాయి వరకు తీసుకుపోదలుచుకున్నాం. అసలు కోడ్ వచ్చేస్తుంటే ఒక సీఎంగా ఉండి డెప్యుటేషన్ లాంటి విధాన నిర్ణయాల మీద లెటర్ రాయడం అనేది ఎంత క్లోజ్గా అయితే ఈయనకి ఎంత ఏమంటారు జిగ్రీ దోస్తు కాకపోతే, లేకపోతే ఈయనకి ఎన్ని సంబంధ బంధం లేకపోతే ముఖ్యమంత్రి కోడ్ వస్తుంది అన్నప్పుడు అదరాబదరగా లెటర్ రాస్తారు. ఏమున్నాయో ఇలాంటి ఈవోని బదిలీ చేయకుండా పైపెచ్చు 2 పొడిగింపుల తర్వాత పదవి కాలం మే 14కి అయిపోతున్న జూన్ 30 దాకా పొడిగించమని సీఎం అడగడం అన్యాయం కాదు, అనైతికం కూడా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది, వెంటనే ధర్మారెడ్డి గారిని బదిలీ చేయాలి. గత 6 నెలలుగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు తీసుకున్న 1233 కోట్ల రూపాయల కుంభకోణాన్ని పూర్తిగా ఆపేయాలి. ఆల్రెడీ 2, 3 నెంబర్ సత్రాలను తిరుపతిలో కూలగొట్టారు, నేలమట్టం చేశారు. ఇప్పటికన్నా ఆ వర్క్షన్ని స్టాప్ చేసి దాని మీద విచారం చేసి ఎంతవరకు అవసరమో ఏవే ఉన్నాయో ఒక్కసారిగా బడ్జెట్కు సంబంధం లేకుండా కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి కలిసి ఇంత కుంభకోణాన్ని శ్రీవారి సన్నిధిలో ఇంత పెద్ద కుంభకోణాన్ని ఎలా చేస్తున్నారో, దానికి సహాయం ఎక్కడి నుంచి వస్తుందో ఇవన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ప్రస్తుతానికి కరుణాకర్ రెడ్డి గారిని పక్కన పెట్టాలి, ఈవో గారిని బదిలీ చేయాలి. ఇది టీటీడీకి సంబంధించి, భక్తులకు సంబంధించి, వెంకటేశ్వరుకు సంబంధించి కోరుకుంటోంది. ఫైనల్గా వెంకటేశ్వర, ఆపద మొక్కులు వాడ, అనాథ రక్షక, గోవిందా గోవిందా అని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తారు కదా. ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జూన్ దాకా నిన్ను నువ్వే రక్షించుకో స్వామి, నిన్ను నువ్వే రక్షించుకో స్వామి. ఎందుకంటే నీ డబ్బులకి నీదికి ఎవరికి రక్షణ లేదు. ఇందాక నేను చెప్పాడు, హుండీలో కూడా చేపెట్టి తీసేసే స్థాయికి వచ్చేశారు. సో నీ డబ్బుల్ని నువ్వే రక్షించుకోవాలి, నీ ఆస్తులు నువ్వే రక్షించుకోవాలి స్వామి. గోవిందా గోవిందా నిన్ను మొక్కడం తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలు జూన్ దాకా చేయగలిగింది ఏం లేదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషను, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కలవ చేసుకొని దేవుడి సొమ్ము కాపాడాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. నమస్కారం.